రాక్షస పీడ వదిలిన దానికి 2 సంవత్సరాలు, రాక్షస రాజ్యం పోయిన దానికి 2 సంవత్సరాలు, తల్లిపోటుకి 6 సంవత్సరాలు, చెల్లిపోటుకి 7 సంవత్సరాలు, బాబాయి నరుకులకి 7 సంవత్సరాలు, నానపోటు సంతకాల సేకరణకి 12 సంవత్సరాలు. కాబట్టి తెలుసుకొని మాట్లాడాలి పూజిత. నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు. మీ నాన్నగారు అప్పుడు ఏమేమి అకృత్యాలు చేశారో, ఏమేమి అరాచకాలు చేశారో, వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని హత్యాకాండలు జరిగాయో అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. ఆ రోజు ఒక్కరోజు కూడా తమరు బయటకు రాలేదమ్మా. మన తండ్రి గారు కల్తీ బ్రాంతి అమ్మి మా మహిళల పుస్తకాలు తెగిపోయేటట్టు స్కామ్ నెంబర్ 1. మీ జగనన్న ఋషికొండని బోడిగుండు చేసిన స్కామ్ చేస్తే, మన డాడీ రత్నగిరి కొండను బోడిగుండు చేసిన స్కాముల గురించి మాట్లాడుతూ సోమిరెడ్డి గారు ధర్నాను చేస్తే ఇజ్రాయెల్ను పంపించిన రాజకీయం మీ నాన్నగారిది. ఈ పేర్లు ఎక్కడెక్కడున్నాయో, ఏమున్నాయో, ఏ స్కాములు ఉన్నాయో మేమే చెప్పాలి. మైనింగ్ తవ్వకాలలో జగనన్న స్కాము, జగనన్న కాలనీలో జగనన్న స్కాము. మీరు ఇవన్నీ స్కీములా అని చెప్పని అడుగుతున్నా. 250 ఎంచుకుంటూ పోతూ చివరి వరకు 3000 ఇచ్చిన 2B కంటిన్యూ మీ వైఎస్ఆర్ పార్టీ. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సినా? నువ్వు చెప్తున్నావు స్కాములని. బహిరంగ చర్చకు రా. ఎవరికి ఇచ్చారో చెప్తావు. తెలియకుండా వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతుంటే సరిపోదు. నిద్రలేసినప్పటి నుంచి మీ నాన్న సోమిరెడ్డి గారు జపం చేస్తుంటే, నువ్వు మాట్లాడిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తున్నావు. మీ నాన్న మంత్రిగా ఉన్నప్పుడు మహిళల మీద అక్రమ కేసులు పెట్టి బయటికి రాలేక అల్లాడిపోయారు. దొంగ కేసులు 307లో అటెంప్ట్ మర్డర్, ఇంకా ఎన్ని చేశారో. ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు పూజిత అని అడుగుతున్నా. ఆ రోజు నువ్వు మహిళవు కావా, మేమందరం మహిళలం కావా అని అడుగుతున్నా. ఒక ఎంఆర్ఓ తోటి ఒక దొంగ రేప్ కేసు పెట్టిన గణనీయుడు నీ తండ్రి. నీకు తెలుసా లేదో మరలా ఒకసారి తిరగేసుకోమని చెప్తున్నా. కర్వేపల్లి నియోజకవర్గంలో చేపల గుంటలో, రొయ్యల గుంటలో అని అసలే స్థలము లేకుండా, అసలు రొయ్యలు చేపలు లేకుండా మాయం చేసిన ఘనత మీ ప్రభుత్వంలోనే. మీ నానే చరిత్రకి ఎక్కుతాడో అది తెలుసుకోవాలని చెప్తున్నా. కాబట్టి రైతు గురించి కూడా తమరు మాట్లాడే అర్హత లేదు. కారుల్లో లేస్తే కారు, నుంచుంటే కారు, తిరిగితే కారు ఉండే నీకేం తెలుసు? మహిళలు బస్సుల్లో తిరుగుతున్నారా లేదా అని పూజిత అని అడుగుతున్నా నేను. మహిళలు మమ్మల్ని తిట్టుకుంటున్నారో సంతోషపడుతున్నారో చూద్దాము రా అని పిలుస్తున్నా నేను. మాట్లాడాలి, మా ఉనికి కాపాడుకోవాలి, రేపు నాకు ఎమ్మెల్యే అభ్యర్థి కావాలి అని మీరు ఏదేదో మాట్లాడుతుంటే మేము తగిన సమాధానం చక్కగా చెప్తామమ్మా. అన్ని రెడీగా ఉన్నాయి. మీరు ఒక మహిళల గురించి మాట్లాడే ముందు మహిళలకు ఏమేం జరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఇంకా బురద వాసన పోకుండా బురద కంపు కొట్టే మాట్లాడుతున్నారు. జగనన్న కళ్ళల్లో ఆనందం చూసేదానికి తండ్రి కూతుళ్ళు పోటీ పడుతుంటే హవ్వా సిగ్గు అనిపిస్తుందని నేను చెప్తున్నా. అత్యాచారాల్లో నెంబర్ 1 జగన్ ప్రభుత్వం, గంజాయిలో నెంబర్ 1 జగన్ ప్రభుత్వం, మర్డర్ చేసేదానిలో నెంబర్ 1 జగన్ ప్రభుత్వం, దొంగ కేసులు పెట్టేదానిలో జగన్ ప్రభుత్వం నెంబర్ 1. ఇవన్నీ మీరు నెంబర్ 1 అయితే, మా అభివృద్ధిలో నెంబర్ 1 మేము, పెన్షన్లు ఎక్కువ ఇవ్వటంలో నెంబర్ 1, కొత్త పెన్షన్లు ఇవ్వటంలో నెంబర్ 1, కొత్త ఇల్లు ఇవ్వటంలో నెంబర్ 1, గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వటంలో నెంబర్ 1, ఉద్యోగాలు ఇవ్వటంలో నెంబర్ 1. ప్రతి దానిలో మేము నెంబర్ 1 గానే ఉంటామని చెప్తే, మీరు ఏ భాష మాట్లాడితే ఆ భాష మేము మాట్లాడడానికి రెడీ. మా నాయకుల్ని కానీ ఈసారి మాట్లాడితే ఎక్కువ తక్కువ ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామని. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మోయదని, ఈ నాన్న మేసే చేలోనే నువ్వు కూడా మేయొద్దు అని మేమిస్తాం, మేం చేస్తాం, మేము సంగతి చెప్తామంటున్నారు. 5 ఏళ్లలో పీకింది లేదు, వచ్చి మళ్ళీ పీకేదేందని తెలియపరుస్తూ, ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా
విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.